ఆదికాండము 27వ అధ్యాయము. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడుగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళాను. అప్పుడు రిబ్కా తన కుమారుడుగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయైన ఏశావుతో మృతి పొందకమునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదని. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలనను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను గదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడినిగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనక రెబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి అని పిలవగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగాను. అందుకే యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడవో కాదో నేను నిన్ను తడవి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్యైన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతనిని దీవించి, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు, నేనే అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదరు, జనములు నీకు సాగిలపడెదరు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడెదరు. నిన్ను శపించువారు శపింపబడెదరు, నిన్ను దీవించువారు దీవింపబడెదరుగాక.
ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి తెచ్చాను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాని తినుమని తన తండ్రితో నెనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవెవరవని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడనగా, ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడినవాడే అనెను. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నునూ దీవించుమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయెను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసుకొనను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనని చెప్పి, నా కొరకు మరి ఏ దీవెన అయినను మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని, ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించి తిని గనుక, నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా, ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొనలేనా అనెను. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తె వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో నీ వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమవునెను? ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.